హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ ఫ్యాషన్స్. ఈరోజు నేను ఒక సింపుల్ మెథడ్లో సింపుల్గా ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఒక 10 మినిట్స్ మీరు కేటాయించినట్లయితే ఈజీగా నేర్చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వారి కోసము చాలా యూజ్ అవుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బేసిక్స్ మెథడ్తో చెప్తాను. బేసిక్స్తో అంటే సింపుల్గా చూడండి. ఇప్పుడు ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని మనం లోపల లైనింగ్ వేస్తాం కదా, దాన్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 4 మడతలు వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్రంట్ సైడ్ 2 రావాలి, బ్యాక్ సైడ్ 2 రావాలి. డబుల్ కట్ చేయకుండా ఒకేసారి వచ్చేస్తాయి. ఇందులో 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం అనుకో, ఫస్ట్ దాన్ని అడ్డం వేసేసి మళ్ళీ అడ్డం అలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనము మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను 34 సైజు తీసుకుంటున్నాను. ఫ్రాక్ బాడీ పార్ట్ అనేది 34 సైజు అంటే మనకు లెంత్ ఎంత రావాలంటే 14 ఇంచెస్ ఉండాలి మినిమం. అంతకంటే తక్కువ ఉంటే బాగుండదు. 14.5 పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఈ ఫ్రాక్కి 14 ఇంచెస్ పెడుతున్నాను. 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని షోల్డర్ విడ్త్ అనేది 5 ఇంచెస్ ఉంటుంది. అంటే దాంట్లో 2.5 అక్కడ మార్క్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ 2.5 అలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఖర్చు కోసము ఒక 1/2 ఇంచు దాని పక్కనే మార్క్ చేసేసుకోండి. సేమ్ రెండింటికి అలా మార్క్ చేసుకున్న తర్వాతకి మనము 2.5 మార్క్ చేసుకున్నాం కదా, దానికి బయట వైపు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. రైట్ సైడ్ ఏమో రైట్ మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 ఇంచు సరిపోతుంది, ఎక్స్ట్రా అవసరం లేదు. కిందికి ఇప్పుడు షోల్డర్ దగ్గర 6.5 ఇంచెస్ తీసుకున్నాను నేను. పైనుండి కింది వరకు 6.5 ఇంచ్ మార్క్ చేసుకొని మళ్ళీ సేమ్ ఒకటే లెంత్ తోటి అటు సైడ్ కూడా మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలా మనం 2.5 మార్క్ చేసుకున్న దగ్గర నుంచి టేప్ క్రాస్గా పెట్టుకొని 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 6 ఇంచెస్ అలా మార్క్ చేసుకున్న తర్వాతకి దాని పక్కనే పైనుండి స్ట్రైట్గా 6 ఇంచెస్ మళ్ళీ దానికి ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి మనము నెక్లకి. ఇప్పుడు మనము పైనుండి కిందికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మొత్తం మనం చేసుకున్న మార్క్స్ అన్నీ కలిసేలాగా. ఖర్చుకి ఒకటి, మళ్ళీ మెయిన్గా మనం కుట్టడానికి ఒకటి ఉంటుంది కదా, రెండింటిని అలా కలిపేసేసుకొని పైన షోల్డర్ దగ్గర కూడా సేమ్ మొత్తం అలా కలిపేసేసుకున్న తర్వాతకి ఇప్పుడు నేను స్కేల్తో డ్రా చేశాను అనుకో, మీరు కూడా స్కేల్ ఎత్తుకుతారు. కర్వ్ స్కేల్ ఎక్కడ ఉందని చెప్పేసి ఎత్తుకుతారు. అందుకోసమని నేను నార్మల్గా ఇంట్లో ఏది ఉంటే అది దాంతో చేసుకోవచ్చు అని చూపించడానికే ఇలా ఇది యూజ్ చేస్తున్నాను. నార్మల్గా చిన్న స్కేల్ తీసుకొని అలా డ్రా చేసుకోండి. అన్నీ కలిపేసేసుకొని కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు నేను వెడల్పు అన్నట్టు అంటే మన నడుము లూజ్ ఎంత ఉందని 34 ఉంటుంది నడుము లూజు. నేను 34 సైజే కట్ చేస్తున్నాను కాబట్టి నడుము లూజు 34. ఈ 34ని ఏం చేయాలంటే ఇప్పుడు మనము 4 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 4 ఇప్పుడు మనము టేప్ని 4 మడతలు వేసుకుంటే సరిపోతుంది. 34 ఇంచెస్ నుండి టేప్ని 4 మడతలు వేసేసుకొని అలా చూడండి, 4 మడతలు వేసేసుకోండి. టేప్ని వేసుకుంటే మీకు ఎంత వస్తుంది చూడండి, లెంత్ ఎంత వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూడండి ఎంత వచ్చింది. ఇప్పుడు లెంత్ అనేది మనకు మినిమం 8.5 అలా వస్తుంది. 8.5 వచ్చింది. ఈ 8.5ని మనము ఫ్యాబ్రిక్ అది లైనింగ్ క్లాత్ మీద పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఆ 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాతకి మనము డాట్స్ పెడతాం కదా, డాట్స్ కోసం ఒక 1/2 ఇంచు అలా మార్క్ చేసుకున్న తర్వాతకి డాట్స్కి 1/2 ఇంచు, ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోండి. ఖర్చు సరిపోతుంది. ఇప్పుడు
షోల్డర్ ఎలా తీసుకోవాలంటే షోల్డర్ రౌండ్ అనేది, ఆర్మ్ రౌండ్ అనేది 16 ఇంచెస్ ఉంటుంది. 16 ఇంచెస్ ఉన్న వాళ్ళు దాన్ని 2 పార్ట్లుగా చేసేసి 8 వస్తుంది. 2 పార్ట్లుగా చేస్తే బిఫోర్ ఇలా మనము ఇది డ్రా చేసుకోవడానికి ముందు మనము రౌండ్ తీసుకోవాలి. ఫస్ట్ చంక రౌండ్ అనేది తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ బాక్స్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ ఎగ్జాక్ట్గా 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని అలా రౌండ్గా కర్వ్ అనేది తీసుకోవాలి. రౌండ్గా కర్వ్ తీసుకున్న తర్వాతకి ఇప్పుడు ఆ 8 ఇంచెస్ దీనిపైన చూసుకోవాలి. 8 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుందని పైనుండి పైన పెట్టేసుకొని పైనుండి ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ చూసుకోండి. అలా దాన్ని తిప్పుకుంటూ 8 ఇంచెస్ ఎక్కడ వరకు వస్తుంది అలా మార్క్ చేసేసుకొని అక్కడ నుంచి కింద మనం తీసుకున్నాం కదా లూజు, దానికి కలిపేసేసుకోండి. ఇది అనేది మన లూజ్ అనేది. ఇక్కడ ఒక కుట్టు మనం కుట్టేటప్పుడు కుట్టు వేసుకుంటే ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అయిపోయింది. ఇది నేను అన్నీ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా ఫ్రంట్ నెక్ అనేది తర్వాత ఫస్ట్ దీన్ని కట్ చేసేసుకుందాము. ఫ్రంట్ నెక్ ఇలా తీసుకున్నాను కదా, తీసుకున్న తర్వాత నేను మళ్ళీ చెక్ చేశాను 6 ఇంచెస్ ఉందా అని చెప్పేసి. 6 ఇంచెస్ ఉంది. కాకపోతే అటు సైడ్ ఏమైందంటే కొంచెం క్రాస్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ చూసేసి ఇక మా అబ్బాయి అయితే ఫోన్ పట్టుకొని నేను పరిగెడుతున్నాడు. అక్కడ వాళ్ళు నాకు అస్సలు చేయనియట్లేరు వీడియో అనేది. 6 ఇంచెస్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని పైన కొంచెం తక్కువ వచ్చింది. అప్పుడు 6 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ లైన్ అవుట్లైన్ అలా ఊరికే నేను నార్మల్గా డ్రా చేస్తున్నాను. అలా కొంచెం కర్వ్ ఇచ్చేసి కిందికి రౌండ్గా దాన్ని కలిపేసుకోవాలి. మనం పెట్టుకున్న మార్క్కి దాన్ని రౌండ్గా సెట్ చేసుకోవాలి. నీట్గా ఒక షేప్ లాగా చేసుకోవాలి. ఎలా పడితే అలా చేసామనుకో అది మనం కొత్తగా ట్రై చేస్తున్నాం కాబట్టి మొత్తం షేప్ అనేది రాదు. అందుకని దాన్ని ఒక 2-3 సార్లు డ్రా చేసేస్తే అలా నీట్గా వస్తుంది. మీకు చూపించడం కోసమని నేను అలా 3 టైమ్స్ అలా డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుందాము సీజర్స్ తోటి. ఇప్పుడు మనం చేసుకున్న మార్క్స్కి అవుట్లైన్గా కట్ చేసేసుకుందాము. సేమ్ ఆ మార్క్ పైన కట్ చేసుకోవాలి. సీజర్ ఎక్కడో పడేసాడు, ఎతుకుతా ఉన్నాను సీజర్ ఎక్కడుంది అని చెప్పేసి. నేను అటు చూసేలోపు సీజర్ మాయం చేశారు పిల్లలు. ఇలా అవుట్లైన్ డ్రా చేసి ఇలా తిరిగేస్తున్నారు. అసలు నన్ను వీడియో అస్సలు తీసుకోలేకుండా చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు తీద్దామంటేనేమో అసలు కుదరదు టైం. మనకు టైం ఉన్నప్పుడు నైట్ టైం అలా చూపిద్దాము ఒక వీడియో అని చెప్పేసి తీస్తేనేమో ఇలా చేస్తారు వీళ్ళు. అలా కట్ చేసుకున్న తర్వాత నెక్ అనేది నేను స్టిచ్ చేసేటప్పుడే కట్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను కట్ చేసేది. ఇప్పుడు మాత్రము అవుట్లైన్గా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లూజ్ తీసుకున్నాం కదా నడుము దగ్గర, ఆ లూజ్ మార్క్ నుంచి పైనకి ఒక 1 ఇంచ్ అలా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం డాట్స్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. అక్కడ 3 ఇంచెస్ నుంచి దానికి ఆ 1 ఇంచ్కి కలుపుకుంటూ అలా కర్వ్ తీసుకోవాలి. ఈ కర్వ్ అనేది ఖచ్చితంగా ఇది మెయిన్ పాయింట్ అండి కటింగ్లో. ఇది ఉంటేనే షేప్ అనేది నీట్గా వస్తుంది. లేకపోతే హెచ్చులు తగ్గులు ఇక్కడ నడుము దగ్గర సైడ్లకి కిందికి వెళ్ళిపోతుంది. అలా కట్ చేసేసుకొని సేమ్ ఇప్పుడు మార్క్ నుంచి కిందికి కొంచెం కట్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, 1 ఇంచ్ సరిపోతుంది. 1 ఇంచ్ కంటే తక్కువ కూడా ఉండొద్దు. తెలియదు షేప్ అనేది రౌండ్గా రాదు. 1 ఇంచ్ ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అలా కట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఫ్రంట్ నుంచి తీసుకోవద్దండి. చూడండి ఇప్పుడు దీనికి మనం డాట్స్ కోసం 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, అక్కడ నుంచే పాటు కర్వ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఈ 3 ఇంచెస్కి అటు సైడ్ రైట్ సైడ్ 1/2 ఇంచ్, లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని పైనకి 3.5 ఇంచెస్ నేను డాట్ అనేది 3.5 ఇంచెస్ పెడుతున్నాను. ఫ్రంట్ డాట్ ఇది 3.5 ఇంచెస్ పెట్టేసి
దానికి కలుపుకోవాలి. స్ట్రైట్ లైన్ ఒకటి, క్రాస్ లైన్ సేమ్ హాఫ్ ఇంచ్కి అలా మార్క్ చేసేసుకొని అక్కడ ఒక ఖర్చు పెట్టేసుకుందాము. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఒక ఖర్చు ఇచ్చేస్తున్నాను. ఖర్చు పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ అలా లూజెస్ దగ్గర మనం ఎక్కడైతే స్టిచ్ వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఖర్చులు అనేది పెట్టుకోవాలి కొంచెం కొంచెం అలా. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ ఓకే ప్రతిసారి మెజర్ చేయకుండా అలా ఖర్చులు పెట్టుకున్నాం అనుకో, ఆ ఖర్చులు చూసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఇలా ఖర్చులు పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు దీంట్లో 2 పార్ట్స్ వస్తాయి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. చూడండి ఇలా తీసేస్తున్నాను. అదేమో బ్యాక్ పార్ట్, ఇదేమో ఫ్రంట్ పార్ట్. ఇది కొంచెం జాయింట్ అయింది, దీన్ని కట్ చేసేసి నెక్ అనేది కట్ చేద్దాం. నెక్స్ట్ నెక్ డ్రా చేద్దాం. వీల్ మార్కర్ ఉంటే ఇంకా బెటర్ అండి. వీల్ మార్కర్ తోటి పైన చేసిన మార్క్ మీద వీల్ మార్కర్ తోటి ఇలా చేస్తే కింద ఉన్న క్లాత్ పైన కూడా అలా మార్క్స్ పడతాయి. 2 నెక్స్ ఒకసారి కట్ చేయొచ్చు, కానీ మీకు అర్థం అవ్వడం కోసం నేను అలా టూ పార్ట్స్గా చేసేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తాను, బ్యాక్ నెక్. దానికంటే ముందు ఏం చేయాలంటే మనం ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి, లేకపోతే ముడత వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్కి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ అలా ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి కూడా సేమ్ ఫ్రంట్ సైడ్ ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి. బ్యాక్ సైడ్ అవసరం లేదు, ఓన్లీ ఫ్రంట్ సైడే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టేసేసి బ్యాక్ పార్ట్ని ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్కి ఏం చేయాలంటే ఇప్పుడు వీల్ మార్కర్ ఉంటేనేమో మార్క్ చేసుకుంటే మార్క్స్ పడతాయి, కాకపోతే కొంచెం లైట్గా అలా పడతాయి. మనం ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లయితే దానికి 2.5 ఇంచెస్ మళ్ళీ మార్క్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా హెచ్చు తగ్గులు లేకుండా 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుని నేను బ్యాక్ నెక్ అనేది 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. 8 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఎందుకంటే 2.5 ఇంచెస్ నుండి కిందికి క్రాస్గా పెట్టాలి టేప్ ఎప్పుడైనా నెక్ రౌండ్ నెక్ పొడవు తీసుకునేటప్పుడు. ఎందుకంటే స్ట్రైట్గా పెడితే నెక్ అనేది సరిగ్గా రాదు. అలా 2.5 ఇంచెస్ నుంచి క్రాస్గా పెట్టేసుకొని తీసుకోండి నెక్ పొడవు అనేది. దానికి ఒక బాక్స్ డ్రా చేసుకోండి మీరు పెట్టుకున్న మార్క్స్కి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను నా వీడియో పాజ్ చేసుకుంటూ ఒక క్లాత్ తీసుకొని ట్రై చేసి చూడండి, ఎలా వస్తుందో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీ డౌట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఏమో బ్యాక్ నెక్ డ్రా చేస్తున్నాను. రౌండ్ నెక్సే డ్రా చేస్తున్నాను నేను, ఏం ప్యాటర్న్ పెట్టట్లేదు, డిజైన్ పెట్టట్లేదు. ఎందుకంటే అర్థం అవ్వడం కోసము. అలా 8 ఇంచెస్ తీసుకొని కర్వ్ తీసుకొని అలా డ్రా చేసుకోండి. రౌండ్గా కట్ చేసుకోండి, హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోండి. పెట్టుకున్న మార్క్స్ పైనే కట్ చేసుకోండి, కొంచెం అటు ఇటు అవ్వకుండా, నెక్ వెడల్పు రాకుండా అలా పెట్టుకున్న మార్క్స్ పైనే కట్ చేసుకోండి నీట్గా. షోల్డర్స్ దగ్గర కూడా అలా కర్వ్ అనేది ఉండాలి, ఎందుకంటే షోల్డర్స్ జాడకుండా నీట్గా వస్తుంది. అదే కొంచెం అలా కర్వ్ తీసుకున్నట్లయితే రౌండ్గా వస్తుంది నెక్. చూడండి బ్యాక్ నెక్ ఎలా రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ నెక్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ డ్రా చేద్దాం మనము. ఇంతకుముందు సరిగా చూపించలేదు కదా ఫ్రంట్ పార్ట్. ఇది కూడా సేమ్ రౌండ్గానే కొంచెం కర్వ్ తీసేసుకొని రౌండ్ నెక్ డ్రా చేసుకుందాము. మరీ రౌండ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అలా ఇక్కడ నుంచి మనము పెట్టుకున్న మార్క్స్కి అలా డ్రా చేసేసుకోండి. నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో. ఇలా అర్థం కావడం కోసం అవుట్లైన్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంత 1 ఇంచ్ 2 ఇంచెస్ అంటే ఏంది ఇంచులు మాకు అర్థమవుతలేదని కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని చెప్పేసి ఇలా చెప్తున్నాను. దీన్ని కట్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని అంతే ఇంకా కట్ చేసుకోవడమే. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ ఉందా లేదా అనేది. 6 ఇంచెస్ చూడండి, ఎగ్జాక్ట్గా 6 ఇంచెస్ ఉంది. దీన్ని కట్ చేసుకున్న తర్వాత అయితే మనం చేయలేము కదా, ముందే చూసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన 2 ఫోల్డింగ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసి దీన్ని కూడా దానిపైన వేసేసి కట్ చేయడమే. నేను ఇది నెక్స్ట్ పార్ట్లో
స్టిచ్చింగ్ అండ్ హ్యాండ్స్ కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. అర్థం అవ్వకపోతే అడగండి, నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మెజర్మెంట్స్తో ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్తో చెప్తాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.